మార్కు సువార్త మొదటి అధ్యాయం 29, 30, 31 వచనాలు. మార్కు సువార్త మొదటి అధ్యాయం 29, 30, 31. వెంటనే వారు సమాజ మందిరములో నుండి వెళ్ళి యాకోబుతోను యోహానుతోను సీమోను ఆంద్రియ అను వారి ఎంట ప్రవేశించిరి. సీమోను అత్త జ్వరముతో పడి ఉండగా వెంటనే వారు ఆమెను గూర్చి ఆయనతో చెప్పిరి. ఆయన ఆమె దగ్గరకు వచ్చి చెయ్యి పట్టి ఆమెను లేవనెత్తెను. అంతటా జ్వరము ఆమెను వదిలెను. గనుక ఆమె వారికి ఉపచారము చేయసాగెను. ప్రార్థన చేద్దాం. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడా, వందనాలు. ఉదయకాల సమయంలో పునరుద్ధరణ ఆరాధనలో ప్రారంభ ప్రార్థన నుంచి అయా తండ్రి ఈ 2వ వాక్యం వరకు మమ్మలను బలపరిచి నడిపించినందుకు చాలా కృతజ్ఞతలు. అవంతరాలు జరగకోకుండా, సాతాను గలిబిలు జరగకుండా క్రమశిక్షణగా నీ మాటలు మేము విని నిన్ను ఘనపరిచి నిన్ను మహింపరిచే కృప ఇవ్వండి. అందరితో మాట్లాడండి. మా హృదయాలు నెమ్మది ఆదరణ కలుగు చేయండి. మా హృదయములను మమ్మలను దర్శించి బలపరచమంటూ కృతజ్ఞత స్తుతి వందనాలు తండ్రి మీకు తెలియజేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ మనవులు అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునందు కూడి వచ్చిన అందరికీ మరొకసారి యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. మార్కు సువార్త ఈ అధ్యాయం మొదటి అధ్యాయాన్ని మనం 28 వచనాలు ధ్యానం చేశాము. ఈరోజు 29 నుంచి 31 వచనాలు ధ్యానం చేయబోతున్నాము. ఇప్పటి వరకు మనం 34 పాఠాలు ఈరోజు వరకు మనం నేర్చుకున్నాము. ఈరోజు మనం నేర్చుకునే పాఠం 35వ పాఠం. ఎన్నో పాఠం ఇది? 35వ పాఠాన్ని మనం నేర్చుకోబోతూ ఉంటున్నాం. 29, 30, 31 ఈ వచనాలలో జరుగుతున్నటువంటి సంఘటన. ఈ వచనాలకి ముందు 21 నుంచి 28 వరకు ఆ వచనాల్లో జరిగినటువంటి సంఘటన. ఆ వచనాల్లో యేసుక్రీస్తు కపెర్నహూమునకు వెళ్ళి దేవాలయంలోనికి వెళ్ళాడు. అక్కడ బోధించాడు. దెయ్యం పట్టినటువంటి ఒక వ్యక్తి మందిరానికి వెళ్ళాడు. ఆ దెయ్యం పట్టినటువంటి వ్యక్తిని యేసుక్రీస్తు బాగు చేశాడు. అది మనం ధ్యానం చేశాం. ఇప్పుడు 29, 30, 31 వచనాల్లో సీమోను పేతురు లేదా పేతురు ఆంద్రియ వీళ్ళిద్దరు అన్నదమ్ములు వీళ్ళింటికి యేసుక్రీస్తు వెళ్ళాడు. వెళ్ళినప్పుడు ఆ ఇంటిలో పరిస్థితి ఏంటనంటే వంట చేసేవాళ్ళు కూడా ఎవరు లేరు. బహుశా పరిస్థితి ఎట్లా ఉంది అని అంటే వాళ్ళ అత్తగారు జ్వరముతో బాధపడుతుంది. అప్పుడు పేతురు ఆంద్రియ యేసుక్రీస్తుకి ఆమె గురించి చెప్పారు. ఎవరి గురించి చెప్పారు? వాళ్ళ అత్తగారి గురించి చెప్పారు. యేసుక్రీస్తు ఆమె దగ్గరకు వెళ్ళి ఆమెలో ఉన్న జ్వరమును గద్దించినప్పుడు జ్వరం ఆమెను వదిలిపెట్టేసింది. ఆవిడేమో తిరిగి మరలా స్వస్థత పొందుకొని ఉపచారం అనేది చేసింది. ఇది అక్కడ జరుగుతున్నటువంటి సంఘటన. ఈ సంఘటనలో దేవుడు మనకు నేర్పే సంగతులు, దేవుడు మనకేం చెప్పాలనుకుంటున్నాడు, ఈ 3 వచనాల నుంచి దేవుడు మనతో మాట్లాడదలిచిన అంశము, ఆయన మీద ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, నమ్మకం ఉంచుతారో, నమ్మకం ఉంచినటువంటి వారికి ఆయన తోడుగాను సహాయకుడుగాను ఉంటాడు. ఎలా ఉంటాడండి ఆయన? నమ్మకం ఉంచిన వారికి తోడుగాను
సహాయకుడుగాను ఉంటాడు. అంత మాత్రమే కాదు, అడిగితే వెనువెంటనే ఆయన స్పందిస్తాడు. అడిగితే వెనువెంటనే స్పందిస్తాడు. ఎవరికి? ఎవరైతే విశ్వాసం కలిగి ఉంటారో ఆయన మీద, ఎవరైతే ఆయన మీద అపారమైనటువంటి నమ్మకాన్ని వ్యక్తపరుస్తారో అలాంటి వారి పట్ల దేవుడు ఉండేటువంటి తీరు, విధానం, లేదా ఆయన సహాయ సహకారాలు ఎలాగుంటాయి అనేటువంటిది ఈ 3 వచనాల్లో మనకు అర్థమవుతుంది. మనందరికీ తెలుసు, ఈ పేతురు, ఆంద్రేయ వీళ్ళిద్దరూ అన్నదమ్ములు. వీళ్ళిద్దరూ సముద్రంలో చేపలు పట్టుకుంటున్నటువంటి సందర్భం, చేపలు పట్టే సందర్భంలో యేసుక్రీస్తు పిలిచినప్పుడు నిర్మోహమాటంగా, ఆలోచించకుండా ఈ పేతురు ఆంద్రియ చేసిన పని, తమ వలలను అక్కడే విడిచిపెట్టి యేసుక్రీస్తుని వాళ్ళు వెంబడించారు. అంత విశ్వాసం దేవుని మీద వారికి ఉంది. అంత విశ్వాసం యేసుక్రీస్తు మీద వారికి, వారి వ్యాపారాన్ని, వారి జీవన ఉపాధిని, వారి కుటుంబమును, సమస్తమును కూడాను వాళ్ళు విడిచి యేసుక్రీస్తుని వెంబడించడానికి ఇష్టపడ్డారు. ఎంత అద్భుతమైనటువంటి విశ్వాసం వాళ్ళకు ఉందో ఒక్కసారి మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఇక్కడ నుంచి మనం నేర్చుకుందాం మిత్రులారా, ఎవరి మీద ఆయన మీద విశ్వాసం ఉంచితే ఆయన ఏం చేస్తాడనేటువంటిది ఈ 3 మాటల్లో, ఈ 3 వచనాల్లో మనకు అర్థమవుతుందని మనం నేర్చుకుందాం. మొదటిగా వీళ్ళు విశ్వాసంతో చేసిన పనులేంటో చూద్దాం. 29వ వచనం చదవండి. వెంటనే వారు సమాజ మందిరములో నుండి వెళ్ళి, ఎక్కడి నుంచి వెళ్ళిపోయారు? అంతకుముందు సమాజ మందిరానికి వెళ్ళారు అందరూ. ఆయన వాక్యాన్ని చెప్పాడు, ఈ దెయ్యం పట్టిన వాడిని బాగు చేశాడు, అక్కడ అయిపోయింది కార్యక్రమం. ఇప్పుడు సమాజ మందిరంలో నుంచి బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత నెక్స్ట్ ప్లాన్ ఏంటనంటే యాకోబు, యోహాను, సీమోను, ఆంద్రేయ, యేసుక్రీస్తు, మొత్తం 5. వీళ్ళందరూ కలిసి యోహానుతోనూ యాకోబుతోనూ వీళ్ళ 5 కలిసి ఎక్కడికి వెళ్ళారంటే ఆంద్రేయ, పేతురుల ఇంటికి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు? ఆంద్రేయ, పేతురుల ఇంటికి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళారో తెలియదు, రీజన్ చెప్పలా. ఫలానా పని మీద వెళ్ళారు, చూడటానికి వెళ్ళారు, ఇవేమి కారణాలు ఏమి అక్కడ మనకు రాసిపెట్టలేవు. కానీ యేసుక్రీస్తుని ఆంద్రేయ, పేతురులు వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళటం అనేటువంటిది మనం చూస్తున్నాం. ఆంద్రేయ, పేతురులు వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్ళడం అనేటువంటిది మనం చూస్తూ ఉంటున్నాం. ఈ మాటలో 29వ వచనంలో వాళ్ళ విశ్వాసం మనకు కనబడుతుంది. ఏంటి వారి విశ్వాసం అంటే, క్రీస్తు మీద వారికి ఉన్నటువంటి అపారమైన నమ్మకం, గౌరవం, ప్రేమతో ఆహ్వానం అనేటువంటి దాన్ని ఇచ్చారు. ఏంటది? ఆహ్వానం. ఏమిచ్చారు వాళ్ళు? ఆహ్వానం, ఇన్విటేషన్. ఎంత అద్భుతమైనటువంటి ఇన్విటేషన్ కనపడుతుందో మనం చూద్దాం. ఆహ్వానం అనేది లేకోకుండా ఒక కార్యాన్ని చేయడానికి ఎవరు వెళ్ళరు. కార్యానికి ఎవరైనా ఆహ్వానం లేకుండా వెళ్తారా? ఏదైనా ఒక కార్యక్రమానికి ఆహ్వానం లేకోకుండా ఊరికినే వెళ్ళి కూర్చొని భోజనం చేసి వస్తావా? రాము కదా. కనుక గమనించవలసినటువంటి విషయం, పిలువా పెట్టని పేరంటానికి వెళ్ళకూడదంటాం మన సామెత, అవునా కదా. కాబట్టి ఇక్కడ పేతురు, ఆంద్రేయ వీళ్ళిద్దరూ వారి గృహంలోనికి రావడానికి యేసుక్రీస్తుకి అనుమతించడం, లేదా యేసుక్రీస్తుని గృహంలోకి ఆహ్వానించడం అనేటువంటిది చూస్తూ ఉంటున్నాం. ప్రియమైనటువంటి దేవుని సంగమా, యేసుక్రీస్తు ఒక ఆహ్వానము మనం ఆయనకి ఇచ్చి వాళ్ళు తీసుకెళ్ళటం ద్వారా, కార్యక్రమానికి వెళ్ళడం ద్వారా ఆయన ఉన్న చోట ఆయన ఏ కుటుంబంలోనైతే ఉంటాడో ఆ కుటుంబంలో సంతోషం ఉంటుంది, ఆనందం కూడా ఉంటుంది. సంతోషం ఉంటుంది, ఆనందం అనేటువంటిది కూడా ఉంటుంది. పేతురు కుటుంబం గురించి ఒకసారి మనం ఆలోచన చేస్తే, పేతురు, ఆంద్రేయ యేసుక్రీస్తుకి వాళ్ళ అత్తగారి గురించి చెప్పారంట. ఎవరి గురించి చెప్పారు?
అత్తగారి గురించి చెప్పారు. ఏం చెప్పుంటారు బహుశా? ఏముంది చెప్పడానికి, అంతే కదా. ఒక జ్వరం తగిలిందని చెప్పుంటారా? అత్తగారు ఎలాంటిదో చెప్పుంటారు, అంతే కదా. చెప్పాల్సి వస్తే జ్వరం గురించి కాదు, అత్తగారు ఎలాంటిదో చెప్పి ఉండి ఉంటారు. పేతురు భార్య గురించి ఒక మాట నేను చదివా. పేతురు భార్య ఎలాంటిది అని అంటే మిత్రులారా, మొదటి కొరింథీ 9:5 చెప్తాడు. అపోస్తులైనటువంటి పౌలు చెప్తాడు ఆ మాట. మొదటి కొరింథీ 9:5 చదవండి. మొదటి కొరింథీ 9:5 తక్కిన అపోస్తుల వలె ప్రభు యొక్క సహోదరుల వలెను. ఎవరిలాగా? కేఫా. ఎవరైనా కేఫా అంటే ఎవరు? పేతురికి 3 పేర్లు ఉన్నాయి: కేఫా, పేతురు, సీమోన్. 3 పేర్లు ఉన్నాయి పేతురికి: కేఫా, పేతురు, సీమోను. రైట్. కేఫా వలె ఎవరంట? కేఫా వలె విశ్వాసురాలైన భార్యను. కేఫా భార్య ఎలాంటిది? విశ్వాసురాలు. హల్లెలూయా. ఆలోచన చేయండి. పేతురు కుటుంబములో దేవుని మీద వారికి ఉన్న విశ్వాసం కనబడుతుంది. దేవుని మీద వారికి ఉన్న విశ్వాసం కనబడుతుంది. గమనించండి మిత్రులారా, మన కుటుంబంలో కూడా ఒకసారి మనం పరిశీలన చేయాలి. మన కుటుంబంలో 4 సభ్యులు ఉంటే ఒక్కళ్ళకే విశ్వాసం ఉంది. కుటుంబంలో సభ్యులు 4 ఉంటే విశ్వాసం ఎంతమందికి ఉంది? ఒక్కళ్ళకే ఉంది. మేము గుడికి వెళ్తాం, మీరు గేదెల కాడికి వెళ్ళండి అని పంపిస్తున్నారు మన వాళ్ళు. ప్రార్థనకి రండి అని పిలవట్లా, అవునా కదా. మేము గుడికి వెళ్తాము, మీరేం చేయండి? మీరు గేదెల దగ్గరికి వెళ్ళండి, మీరు పనికి వెళ్ళండి. మేము ఎట్టాగో పని చెడిపోతున్నాం, మీరు ఎందుకు పని చేయడాలని. ఆలోచించండి, ఎంత మనం ఏ స్థితిలో ఉన్నామనేది ఆలోచన చేయండి. కావాలని మీరే పంపిస్తున్నారు, మీ విశ్వాసము మీ భర్తలకు, మీ పిల్లలకు కనబడకుండా మీ క్రియలు అడ్డంగా ఉంటున్నాయి. పేతురు అత్తగారి గురించి యేసుక్రీస్తుకు చెప్పేంత గొప్పతనం అత్తగారిలో ఉంది. అర్థమవుతుందండి? పేతురు తన అత్తగారి గురించి క్రీస్తుకి చెప్పేంత గొప్పతనం పేతురు అత్తగారిలో ఉంది. మా అమ్మ ఇలాంటిదండి, మా అత్తగారు ఇలాంటిదండి, ఇలాంటి వ్యక్తి అండి, మా నాన్నమ్మ ఇలాంటి వ్యక్తి అండి, మా అమ్మమ్మ ఇలాంటి మనిషి అండి అని నీ గొప్ప వ్యక్తిత్వాన్ని మరొకరికి చెప్పేటంత మంచి వ్యక్తిత్వం మనలో ఉండాలి. ఉంటే చెప్తారు, లేకుండా ఎక్కడ చెప్తారు? అంతే కదా. కనుక ఆలోచించాల్సినటువంటి విషయం ఇది. పిలిచినటువంటి ఆహ్వానం ఎంత అద్భుతం. ఇంటికి ఇన్వైట్ చేశారు, ఇంటికి రమ్మన్నారు. ఇంటికి రమ్మని ఆంద్రేయ, పేతురులు యేసుక్రీస్తుని తమ కుటుంబమునకు ఆహ్వానించారు. ఎప్పుడైతే యేసుక్రీస్తుని నీ కుటుంబ సమేతంగా ఆహ్వానించగలుగుతావో అప్పుడు దేవుని కార్యాలు కుటుంబములో మనకి కనబడతాయి. మనమేమో లింగులు టిక్కుమంటూ ఒక్కళ్ళం విశ్వాసించింది. అది కూడా మనం ప్రార్థనకి వెళ్ళేది ఎప్పుడు? ఆల్ నైట్కి రాము, బుధవారం రాము, శనివారం రాము. ఉపవాస గుడికలు అంటే మనకేదైనా అవసరం ఉంటే వస్తాం, మనకేదైనా పని జరగాలంటే ఉపవాస గుడికలకు వస్తాం, లేకపోతే అది రాము. కానీ దేవుడు ఏం చేయాలి? పనులన్నీ చేసేయాలి. ఆయన్ని పాలిడితనం పెట్టుకున్నాం మనం, ఆయనకు ఉద్యోగం ఇచ్చాం మనం.
ఏం చేసాం మనం? ఉద్యోగం ఇచ్చాం, పాలెడితనం పెట్టాం. నువ్వు ఇది చేసావు అనుకో, నీకు ఈ జీతం ఇస్తా. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా పొట్టలు ఇరిసావు అనుకో, సాయంత్రానికి 300 కూలిస్తా అన్నట్టుగా చెప్తున్నాం యేసుక్రీస్తుతో, దేవునితో. మనకి ఎక్కడ ఆత్మీయంగా ఎదుగుతాం? ఆయన గురించి మనకేం తెలుస్తుంది? ఆయన ప్రేమ మనకు ఎలా అర్థమవుతుంది? ఆయన ప్రణాళిక మనకు ఎలా అర్థమవుతుంది? మన పిల్లలకి మనం ఏం చెప్తాం? మీ భర్తలకు మీరేం చెప్తారు? మీరు చెప్పినా ఏం అర్థం అవుద్ది? అసలు మార్పు అనేది మన దగ్గరే లేనప్పుడు వాళ్ళల్లో మార్పుని కోరుకోవడం దానంత దుర్మార్గం ఇంకొకటి లేదు. ఒక తాగుబోతు తండ్రి తాగుబోతు కొడుకునరే ముందు మానేరా అంటే ఎంత ఎటకారంగా ఉంటుందో, ఎంత అవహేళనగా ఉంటుందో, ఎటువంటి మారు మనసు రక్షణ లేని మనము బిడ్డలను మారు మనసు పొందమనంతం కూడా అంతే అవహేళనగా ఉంటుంది. అంతే అవహేళనగా ఉంటుంది. గమనించండి, పేతురు భార్యలో ఉన్నటువంటి విశ్వాసం కనపడుతుంది. పేతురు భార్యలో విశ్వాసం ఉందంటే తన అత్తగారిలో కూడా ఆటోమేటిక్గా ఉందని అర్థమే కదా. కుటుంబం అది. పేతురు, ఆంద్రేయ, పేతురు అత్తగారు, పేతురు భార్య, ఎంత అద్భుతమైనటువంటి కుటుంబం. ఈ రోజున మన కుటుంబంలో విశ్వాసం ఉంటే క్రీస్తుని మనలోకి ఆహ్వానించగలుగుతాం. నేను కొన్ని కుటుంబాలు మీకు పరిచయం చేస్తా. యెహోషువ గ్రంథం 24:15. యెహోషువ గ్రంథం 24:15. యెహోవాను ఏం చేయడం? సేవించడం అంటే ఆరాధన చేయడం, పూజించడం. దేవునిని ఆరాధించడం లేదా సేవించడం, పూజించడం మీ దృష్టికి కీడని తోచిన ఎడల ఏమనుకుంటున్నారు? ఇక్కడ జనం ఏమనుకుంటున్నారంట? దేవునిని ఆరాధించడం అనేటువంటిది వాళ్ళ దృష్టిలో ఎలా కనపడుతుంది? ఆయనను ఆరాధించడం కీడు అనుకుంటున్నారు. ఆయన ఆరాధించడం ఏమనుకుంటున్నారు? కీడు. చదవండి ఏమంటాడు ఇంకా. యెహోవాను సేవించడము మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవనిని సేవించెదరో నది ఒడ్డున మీ పితరులు సేవించిన దేవతలను సేవించుదరో, అమోరీయుల దేశమున మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించుదరో ఈరోజే మీరు కోరుకొనుడి. మీరు ఎవరిని సేవింప కోరుకొనినా, మీరు ఎవరిని ఆరాధించాలని మీరు కోరుకున్నా, అమోరీయుల దేశంలో ఉన్నారు కదా, అమోరీయుల యొక్క దేవతలను ఆరాధించాలని కోరుకుంటారేమో, లేకపోతే నది అద్దరిని మీ పితరులు ఆరాధించారే ఆ విగ్రహారాధన మీరు కోరుకుంటారేమో. మీరు ఎవరిని కోరుకున్నా, మీరు దేవుణ్ణి ఆరాధన చెయ్యడము కీడని మీరు ఎంచినా, నేను నా కుటుంబం, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించుదుము. ఎంత అద్భుతమైన తీర్మానం! నేను నా ఇంటి వారు యెహోవాను మేము సేవించెదము. యెహోవా అంటే జీవం కలిగిన వాడు, ఉన్నవాడు, అనువాడు, ఉనికి ఉన్నవాడు, ప్రాణంతో ఉన్నవాడు, మాట్లాడలేనివాడు కాదు, చూడలేనివాడు కాదు, వినలేనివాడు కాదు. ఆయన వినేవాడు, మాట్లాడేవాడు, జీవంతో ఉన్నటువంటి వాడు యెహోవా. ఆ జీవము కలిగినటువంటి దేవుణ్ణే మేము ఆరాధన చేస్తాం. ఎవరెవరు? నేను, నా ఇంటి వారు. ఆలోచన చేద్దాం. మన ఇంట్లో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దారి, మన గృహంలో ఒక్కొక్కళ్ళం ఒక్కొక్క దారి. ఇది ఎలా సాధ్యపడుతుంది? వాట్ ఆర్ వి డూయింగ్? మనం ఏం చేస్తున్నాం? మనం ఏం చేస్తున్నామంటే తల్లిగా, తండ్రిగా,
రెస్పాన్సిబిలిటీ ఏది? వాళ్ళే మారుతారులే. వాళ్ళు ఎలా మారుతారు ఏమండి? వాళ్ళకు ఉండాలి. వాళ్ళకి ఎలా వస్తుంది? వాళ్ళంతటా వాళ్ళకి అవగాహన ఎలా వస్తుంది? అది నాకు అర్థం కాదు. పిచ్చెక్కిపోద్ది ఆ మాటలు వింటా ఉంటుంటే. వాళ్ళంతటా వాళ్ళు ఎలా మారుతారు? వాళ్ళంతటా వాళ్ళు ఎలా తెలుసుకుంటారు? నువ్వు చెప్పుకోకుండా, నువ్వు బాధ్యత కలిగినటువంటి తల్లిగా, బాధ్యత కలిగినటువంటి తండ్రిగా నువ్వు వ్యవహరించకుండా ఉంటే వాళ్ళకి ఎలా తెలుస్తుంది? వాళ్ళకి చెప్పేవాళ్ళు ఎవరు? వాళ్ళకి తెలియజేసే వాళ్ళు ఎవరు? వాళ్ళకి తెలియపరిచే వాళ్ళు ఎవరు? ఎవరు తెలియపరుస్తారు? కూలోని పెడదామా? ఆలోచించండి మిత్రులారా, వాట్ రెస్పాన్సిబిలిటీ వీఆర్ ప్లేయింగ్ ఇన్ ద ఫ్యామిలీ. మనము కుటుంబంలో ఏ బాధ్యతను మనం పాటిస్తున్నాం? ఏ బాధ్యత కలిగి మనం ఉన్నాం? ఎప్పుడు డబ్బు, సంపద, తిండి, బట్ట, వీటి మీదే మన జీవన శైలి, మన ఆలోచన, మన మాటలు, మన క్రియలు, వీటి మీదే మనం అంతా కూడా, వీటిని బట్టే మనం సమాజంలో నడుచుకుంటూ ఉంటున్నాము. ఆలోచించండి ఒక్కసారి. మీరు ఎవరిని సేవించినా నేను నా ఇంటి వారు యెహోవాను మేము సేవించుదాము. అపోస్తుల కార్యాలు 10:2. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయము 2వ వచనం. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడయుండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. మీకు అర్థమైందా? ఇటలీ పటాలంలో, ఇటలీ సైన్యంలో, పటాలం అంటే సైన్యం, ఇటలీ పట్టణం, ఆ పట్టణంలో ఉన్నటువంటి ఒక శతాధిపతి కొర్నేలి, అతని కుటుంబం గురించి, అతని కుటుంబాన్ని గూర్చినటువంటి మాట ఎంత అద్భుతమైనటువంటి మాట. అతడు తన ఇంటి వారందరితో కూడా, ఇంటిలో ఉన్న కుటుంబ సభ్యులందరితో కూడా ఏం కలిగి ఉన్నాడంట? దేవుని యందు భయము, భక్తి కలిగి ఉన్నాడు. ఎవరి మీద భయం? దేవుని మీద ఏం కలిగి ఉన్నాడు? భయము, భక్తి కలిగి ఉన్నాడు. ఆలోచన చేద్దాం. పేతురు దేవుని మీద భయభక్తులు కలిగిన వాడే, అత్త పేతురు మీద భయభక్తులు కలిగినటువంటిదే, ఆంద్రేయ దేవుని మీద భయభక్తులు కలిగినటువంటి వాడే, పేతురు భార్య భయభక్తులు కలిగినటువంటిదే. ఒక కుటుంబం ఎంత అద్భుతంగా ఉందో ఒక్కసారి ఆలోచన చేద్దాం. ఇటువంటి భయభక్తులు కలిగినటువంటి కుటుంబం యేసు క్రీస్తుని తమ గృహంలోకి ఆహ్వానించుకున్నారు. తమ గృహంలోకి ఆహ్వానించుకున్నారు. ఆలోచించండి మిత్రులారా, దేవుడిని మన గృహంలోకి ఆహ్వానించడానికి మన కుటుంబ వ్యవస్థ ఎలాగుంది? అసలు మనం ఎలాగున్నాం? మనం ఏ బాధ్యతను వహిస్తున్నాం? ఏ బాధ్యత మనం పాటిస్తూ ఉంటున్నాం? ఒక స్త్రీ గురించి మాట్లాడతాడు సామెతల గ్రంథం చివరి అధ్యాయం. స్త్రీ గురించి మాట్లాడతాడు. ఎంత అద్భుతంగా మాట్లాడతాడు చూడండి ఒక్కసారి ఆ మాటలు. ఎంత అద్భుతంగా మాట్లాడతాడు ఒక్కసారి చూడండి. ఆమె గురించి మాట్లాడుతూ ఉంటాడు. 28వ వచనం, ఆమె కుమారులు లేచి ఆమె ధన్యురాలందరూ. చాలామంది 30వ వచనం చెప్పాడు, అందము మోసకరము, సౌందర్యం వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును, చేసిన పనిని బట్టి అటి దానికి ప్రతిఫలం ఇయ్యదగును, గౌనుల యొద్ద ఆమె పనులు కొనియాడబడును. వాట్ ఆర్ యు డూయింగ్ ఇన్ యువర్ ఫ్యామిలీ? మీ కుటుంబంలో మీరేం చేస్తున్నారు? కుటుంబంలో మీరేం చేస్తున్నారు? భర్తతో స్వతంత్రంగా మాట్లాడలేము, స్వేచ్ఛగా ఫ్రెండ్లీగా ఉండం, లేదా అటువంటి రిలేషన్షిప్ లేవు మనకి. పిల్లలతో సరదా అంటే రిలేషన్షిప్ మెయింటెనెన్స్ బాగోదు మనది. మనం చూడంగానే ఆడు ముందు కాళ్ళు చేతులు వణికి చేయాలి.
అది గొప్ప అనుకుంటాం. దరిద్రం అది, గొప్ప కాదు అది. అర్థమవుతుందండి? నీ కొడుకు నీ దగ్గరికి వచ్చి తన బాధను వ్యక్తపరచలేని స్థితి మంచిదా? నీ కడుపును పుట్టిన నీ కొడుకు తనకేం బాధ ఉందో, తనకేం కావాలో నీ దగ్గరికి వచ్చి నానా నాకు ఇది కావాలని స్వతంత్రంగా చెప్పుకోలేని స్థితి మంచిదా? ఆలోచించండి. పేరెంట్స్గా మనం ఎలా ఉంటున్నాం? తల్లిదండ్రులుగా మనం ఎలాంటి బాధ్యతను మనం కుటుంబంలో పోషిస్తూ ఉంటున్నాం? ఒక తల్లిగా నీ బాధ్యతను నువ్వేం పోషిస్తున్నావు? ఎటువంటి బాధ్యతను నీ కుటుంబంలో నువ్వు పోషిస్తూ ఉంటున్నావు? ఆలోచించండి మిత్రులారా, ఆలోచించండి ప్రియమైన దేవుని సంగమా. కుటుంబంలోనికి క్రీస్తుని ఆహ్వానించారు. యోహాను సువార్త 11:5. యోహాను సువార్త 11:5. యేసు మార్తను ఆమె సహోదరుణ్ణి ఎలాగంట? యేసు మార్తను ఆమె సహోదరుణ్ణి లాజరును ప్రేమించను. రైట్? ఏమైందంట? యేసు మార్తను అతని సహోదరుడైన లాజరుని ఏం చేశాడంట? ప్రేమించాడు. ఇక్కడ కుటుంబం కనపడుతుంది. దేవుడు ప్రేమించిన కుటుంబం మార్త, మరియా, లాజరు. ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళు కష్టంలో ఉన్నప్పుడు వాళ్ళ గురించి యేసుక్రీస్తు ఏడ్చాడు. వాళ్ళు కష్టంలో ఉన్నప్పుడు వారి కష్టాన్ని చూసి, వారి బాధను చూసి యేసుక్రీస్తు బాధపడ్డాడు. ఆలోచించండి ప్రియమిత్రులారా, మన కుటుంబ పరిస్థితులు ఎలాగ ఉంటున్నాయి? ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 19-20 వచనాలు. ఇది ప్రభు నీకు ఇస్తున్న పిలుపు. నేను ప్రేమించిన వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను. ఏం చేస్తాడంట? ప్రేమించిన వారందరినీ ఏం చేస్తాడంట? ఆయన గద్దిస్తాడు, శిక్షిస్తాడు. గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. ప్రేమించిన వారిని దేవుడు ఏం చేస్తాడు? గద్దించి శిక్షిస్తాడు. కాబట్టి ఏం చేయమన్నాడు? ఆసక్తి కలిగి మారు మనసు పొందమన్నాడు. ఆసక్తి కలిగి మారు మనసును పొందమన్నాడు. నీ కుటుంబంలో నువ్వు కలిగి ఉండేటువంటి మారు మనసే నీ కుటుంబానికి పునాది. నీలో ఉండాలి అసలు మార్పు. అసలు మార్పు నీలో నీ పిల్లలు చూడకపోతే దేనికి మనం ప్రార్థన చేస్తున్నాం? దేనికి మనం మందిరానికి వెళుతున్నాం? కొంగ జపం అంటారు తెలుసా? కొంగ జపం. అదా మనం చేసేది? ఆలోచించండి ప్రియ మిత్రులారా, ఒకసారి మనం పరిశీలన చేయాలి. ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎక్కడ? తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల. ఈరోజు దేవుని స్వరము నువ్వు విన్నట్లయితే తలుపు తెరవాలి. హృదయం అనే తలుపు తెరిచి ఆయనకు ఆహ్వానం ఇవ్వాలి. నువ్వు నీ అంగీకారం కోరుకుంటున్నాడు ఆయన, బలవంతం కోరుకోవట్లా. నీ యాక్సెప్టెన్సీ ఆయనకు కావాలి, నీ అంగీకారం ఆయనకు కావాలి. నువ్వు అంగీకరిస్తే, నీ హృదయం అనే తలుపును తెరిస్తే, నువ్వు ఆసక్తి కలిగి మారు మనసు పొంది ప్రభా నా లోపలికి రా, నాలో ఉండు. క్రీస్తుని బయట పెట్టొద్దు, మందిరంలో పెట్టొద్దు. ఈ గుళ్ళో దేవుడు ఉంటాడు, దేవుని దగ్గరికి వెళదాం, అలా ఆ ఆలోచనలు పోనివ్వండి. ఆయన్ని నీ హృదయంలోనికి చేర్చుకో, నీ మనసులోకి చేర్చుకో. నీ హృదయం అనే తలుపు తెరు. నీ హృదయంలోనికి ఆయనను ఆహ్వానించు. తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేదము. ఇది సంతోషం. పేతురింట్లో జరిగింది అదే. ఆ ఆహ్వానం
వారి కుటుంబానికి ఒక 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 ఉజ్జీవాన్ని తీసుకొని వచ్చింది. ఆయన ఆహ్వానించబడ్డం, ఆయన రావడం ఆ కుటుంబంలో ఒక ప్రత్యేకతను కలిగి ఉంది. వారు ఆయనతో కూర్చుండి భోజనం చేసినటువంటి అంత అద్భుతమైనటువంటి సమయం అది. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని సంఘమా, ఈరోజు మనం ఒకసారి ఆలోచన చేద్దాం, మనం ఒకసారి పరిశీలన చేద్దాం. మనము యేసుక్రీస్తుని మన హృదయంలోకి ఆహ్వానించామా? పేతురు, యోహానులు వాళ్ళు హృదయంలోనికి ఆహ్వానించారు. అట్ ద సేమ్ టైం వారి గృహానికి కూడా ఆహ్వానించి గృహంలోకి తీసుకుని వెళ్ళారు. మనం పొద్దున్నే క్యారేజ్ పెట్టి, నువ్వు గేదెల గాడికి వెళ్ళు, నువ్వు బిన్నిగడ్డ అయ్యి, నేను ప్రార్థనకి వెళ్తా, ఉపవాస కుటుకులు పెడుతున్నారు, నేను ఒక్కదాన్ని వెళ్తే చాలే. ఎంత స్వార్థం అండి మనది! ఎంత భయభక్తులు లేనటువంటి మనుషులు అండి మనం. అవునా కాదా? భయభక్తులు లేని మనుషులు మనం. అనారోగ్యం అయితే తట్టుకోలేము, ప్రార్థనకి తీసుకురాం, కోడి పందాలు పంపిస్తాం, సారా తాగుతాను 50 రూపాయలు ఇవ్వమంటే 100 రూపాయలు ఇస్తాం, జోద వాడతాను నేను కోడి పందాలకి వెళ్తానంటే 100 ఏం సరిపోతలేని 1000 రూపాయలు జేబులో పెట్టి పంపిస్తాం. ఇంత దుర్మార్గం చేస్తాం మనం. కానీ మందిరానికి మాత్రం మనమే రానివ్వం, మనమే రానివ్వం. మనకు ఆసక్తి లేదుగా. ఆలోచన చేయండి. పేతురు కుటుంబంలో ఒక మంచి ఉజ్జీవాన్ని రగిల్చినటువంటి ఒక అనూహ్యమైనటువంటి వినూత్నమైనటువంటి సందర్భం మిత్రులారా. ఆయన వచ్చినప్పుడు, కుటుంబంలోకి వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారు? 30వ వచనంలో, సీమోను అత్త జ్వరముతో పడి ఉండగా, లూకా సువార్తలో చెప్పాడు, తీవ్రమైనటువంటి జ్వరంతో పడి ఉందంట. ఏ జ్వరం? తీవ్రం. జ్వరం అంటే ఏదో మామూలుగా వచ్చి నీరసంగా ఉండడం కాదు. ఇప్పుడంటే మనకు జ్వరం లెక్కలేదు. కొన్ని 10 సంవత్సరాల క్రితం వెళ్తే మనకు జ్వరం అంటే భయమా కాదా? ఇప్పుడంటే ఒక డోలాను, ఏదో పారాసెటమాల్, డోలా 650 వేసుకుంటే ఫ్రీ అయిపోతున్నాం, ఒక ఇంజెక్షన్ చేయించేసుకొని. కానీ కొన్ని సంవత్సరాల క్రితం వరకు కూడా మనకు జ్వరం అంటే, పేతురు అత్త జ్వరముతో బాధపడుతుంది. ఎంత జ్వరంతో బాధపడుతుంది? తీవ్ర జ్వరముతో బాధపడుతుంది. తీవ్రమైనటువంటి జ్వరముతో అత్తగారు బాధపడుతుంది. తీవ్రమైనటువంటి జ్వరముతో అత్తగారు బాధపడుతుంది. పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నాయి. అప్పుడప్పుడు మనం అంటాం, ఏం బాగోలేదండి ఇంట్లో, అందరూ జ్వరాలతో బాధపడుతున్నాము అంటాం. అంటే పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయా, ప్రతికూలంగా ఉన్నాయా? ఇప్పుడు ఈ ప్రతికూల పరిస్థితిని యేసుక్రీస్తుకి చెప్పారు వీళ్ళు. అదే కదా అక్కడ జరిగింది. వెంటనే వారు ఆమెను గూర్చి ఆయనతో చెప్పిరి. మన ఇంట్లో ప్రతికూల పరిస్థితులు ఏర్పడినప్పుడు ఫస్ట్ మనం చేయాల్సింది, కుటుంబ పరిస్థితులు బాగోలేదు, ఏం చెయ్యాలి అనే ప్రశ్న నీ మదిలోకి వచ్చినప్పుడు, నేను మోకరించి ప్రార్థన చెయ్యాలని ఎప్పుడైనా తలంపు హృదయంలోకి వచ్చిందా? ఎప్పుడైనా మనకు అటువంటి ఆలోచన కలిగిందా? నేను యేసుక్రీస్తుకు చెప్పాలి, నా సమస్యను నేను క్రీస్తు దగ్గరకు తీసుకొని వెళ్ళాలి. సమస్య రావడంగానే మనం ఆందోళన పడతాం, కంగారు పడతాం, తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతాం. ఏదో జరిగిపోతుంది, ఎల్లయ్య వస్తాడు, పుల్లయ్య వస్తాడు, ఏంటి ఈ ప్రహరీ గోడ, ఈ లోకం ఏంటి, ఆ తొట్టి ఏంటరా బాబు, ఇంటి ముందు ఏంట్రా ఇది అంటాడు పుల్లయ్యో ఎల్లయ్యో వచ్చి. ఆడు చెప్పిన దానికి భయపడతాం. విచిత్రం ఏమండి, విచిత్రం. ఆడేదో చెప్పాడు, దానికి మనము వణికిపోతాం.
వి డోంట్ కమ్ టు ది గాడ్. మనం దేవుని దగ్గరకు వచ్చి మన సమస్యను వ్యక్తపరచటం కానీ తెలియపరచటము కానీ మనం చెయ్యకపోవడము ఆశ్చర్యాన్ని కలిగించే విశ్వాస జీవితం. ఆశ్చర్యాన్ని కలిగించే విశ్వాస జీవితం అర్థం కాదు. మరి అదేం విశ్వాస జీవితమో, అదేమి క్రైస్తవ్య జీవితమో అర్థం కాదు. మనుషుల దగ్గర బాధలు చెప్పుకుంటావు, గోడు చెప్పుకుంటావు, ఇబ్బంది చెప్పుకుంటావు, ఆడు చీ అని నెక్కిరించేదాకా చెప్తావు. అవునా కాదా? ఆడు నిన్ను ఎక్కిరించేదాకా చెప్తానే ఉంటావు, హేళన చేసేదాకా చెప్తానే ఉంటావు. నీ బాధ, నీ గోడు, నీ ఇరుకు, నీ ఇబ్బంది, వీటన్నిటినీ ఎంతో మనం చెప్తా ఉంటాం. ఎఫెసీ 3వ అధ్యాయం 14వ వచనం. ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబం ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట ఏం చేశాడంట? నేను మోకాళ్ళుని మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయంలో విశ్వాసం ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలనని మీరు దేవుని సంపూర్ణత యందు పరిపూర్ణులగునట్లుగా ప్రేమ యందు వేరుపారి స్థిరపరచబడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించు కొనుటకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావాలనని ప్రార్థన చేయుచున్నాను. సంఘానికి ఒక సమస్య వస్తే ఒక సేవకుడిగా తాను చేస్తున్నటువంటి పని, ఈ భూమి మీద ఉన్న కుటుంబాలు ఎవరిని బట్టి కుటుంబంగా పిలవబడుతున్నవో ఆ దేవుని ఎదుట ఏం చేశాడంట? మోకాళ్ళుని. ఏం చేశాడు? ఆ దేవుని ఎదుట మోకాళ్ళుని సంఘము కొరకు, కుటుంబము కొరకు ఏం చేస్తానంట? మీరందరూ తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థన చేయుచున్నాను అని చెప్పాడు. సమస్య వచ్చినప్పుడు దిగ్భ్రాంతి చెందుతున్నావా? ఆశ్చర్యపడుతున్నావా? లేకపోతే ఒంటరితనానికి లోనవుతున్నావా? బాధకు గురవుతున్నావా? ప్రార్థన చేస్తున్నావా? ప్రార్థన అనేది మనకి ఎప్పుడంటే మనం పూర్తిగా నష్టపోతున్నామన్నా అనుకున్న సందర్భంలో గుర్తొస్తుంది. ఇక మిగిలినవి ఉంటారు చూసారా, దిగ్భ్రాంతి, బాధ, కష్టం, ఈ ఆశ్చర్యం, ఇది నాకే వస్తుందని ఈ అనుకోవటం ఈ ముందు జరుగుతూ ఉంటాయి. వస్తే వచ్చిందిలే, మోకాళ్ళేసి ప్రార్థన చేద్దాం అనుకో మనం. పేతురు, ఆంద్రేయ గృహానికి ఆహ్వానించినటువంటి క్రీస్తు దగ్గర తన ఇంటి గోడు, తన ఇంటి సమస్య, తన ఇంటిలో ఉన్న ప్రాబ్లం క్రీస్తుకి తెలియపరిచాడు. మిత్రులారా, క్రీస్తుకి తెలియపరిచాడు. ఇంకొక మాట, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక ఎఫెసీలకు రాసినటువంటి పత్రికలోనే 6వ అధ్యాయం 18వ వచనం. ఆత్మ వలన ఎప్పుడెప్పుడు ప్రార్థన చేయడానికి నీ టైం అవసరంలా. అర్థమైందా? ప్రార్థన చేసుకోవడానికి, దేవునితో చెప్పడానికి టైం ఏమీ అవసరంలా. ఏం చేయమన్నాడు? ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపనము చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనము చేయుచు మెలకువగా ఉండుడి. ఏం చేయమన్నాడు దేవుడు? విజ్ఞాపనము చేయుచు, ప్రతి సమయంలో ప్రతి విధమైన, దీని గురించే చెయ్యాలనేమి లేదు, దీని గురించే చెప్పాలనేమి లేదు. ప్రతి విధమైనటువంటి దానిని
పూర్ణమైనటువంటి పట్టుదలతో, పూర్ణమైనటువంటి హృదయముతో దేవునికి నీ సమస్యను నువ్వు దేవుని యొద్దకు చారవేసే విశ్వాస జీవితం కావాలి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని సంగమ, ఈ రాత్రి ఒక్కసారి ఆలోచన చేద్దాం. పేతురు ఇంటికి వచ్చినటువంటి క్రీస్తుకు వారి సమస్యను క్రీస్తుకి జారవేసినటువంటి సందర్భం మనకి ఇక్కడ జ్ఞాపకం కనబడుతుంది. క్రీస్తుని నీ హృదయంలోనికి, నీ కుటుంబంలోనికి, నీ హృదయంలోనికి ఆహ్వానిస్తే నీ కుటుంబంలోనికి ఆహ్వానించబడతాడు. క్రీస్తు నీ కుటుంబంలోనికి వస్తే, నీ హృదయంలోనికి వస్తే ఆత్మ వలన ప్రతి విధమైనటువంటి దానిని కూడాను దేవునికి నువ్వు విజ్ఞాపన చెయ్యి. ఎలా? పూర్ణమైన పట్టుదలతో. చూడండి, విజ్ఞాపన చేసినప్పుడు ఏం జరిగిందంట? వెంటనే వారు ఆమెను గురించి ఆయనతో చెప్పిరి. ఆయన ఆమె దగ్గరకు వచ్చి, ఆయన ఏం చేశాడు? లూకా సువార్తలో ఉంది, ఆయన ఆమెను చూసి ఆమె చెంత చేరి అనే పదం ఉపయోగించాడు. ఇది కదా దేవుని తోడు. ఇదేంటిది? దేవుని తోడు, దేవుని సహాయం. దావీదు అంటాడు, సింహపు పిల్లలు ఆకలి గలవై లేమి గొంటాయేమో, తనను ఆశ్రయించినటువంటి వారికి ఎటువంటి మేలు కొదువుగా ఉండదు. ఎటువంటి మేలు కూడాను కొదువుగా ఉండదు. 145వ కీర్తన, 145వ కీర్తన ముగించుకుందాం. 145, 145వ కీర్తన 16వ వచనం నుంచి చదవండి. చెప్తా, నీవు గుప్పిలి విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచుచున్నావు. ఏం చేస్తున్నాడంట ఆయన? ఆయన గుప్పిలిని విప్పి ప్రతి జీవి కోరికను ఏం చేస్తున్నాడు? ఆయన తృప్తిపరచుచున్నాడు. యెహోవా తన మార్గములన్నిటిలో నీతి గలవాడు, తన క్రియలన్నిటిలో కృప చూపేవాడు. ఎవరండి ఆయన? తన మార్గములన్నిటిలో నీతి కలిగిన వాడైన, తన మీద విశ్వాసం ఉంచినటువంటి వారికి సహాయం చేయకపోతే ఆయనలో నీతి ఏముంది? ఇంకా ఆయన నమ్మినటువంటి వారికి ఆయన మేలు చేయకపోతే ఇంకా నీతి ఏముందండి? కాబట్టి ఆయన ఎలాంటి వాడు అంటే తన క్రియలన్నిటిలో కృప చూపేవాడు, తనకు మొర్రపెట్టు వారికి అందరికీ, మళ్ళీ చెప్పాడు, తనకు నిజముగా మొర్రపెట్టు వారికి అందరికీ ఆయన సమీపముగా ఉన్నాడు. ఎలా ఉన్నాడంట ఆయన? తన యందు భయభక్తులు గలవారి కోరిక ఆయన నెరవేర్చును. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఏం చేస్తాడు? ఆయన నెరవేర్చును. వారి మొరను ఆలకించి వారిని రక్షించును. ఇప్పుడు ఆంద్రేయ పేతురుల ప్రార్థన దేవుడు విన్నాడా వినలేదా? చెప్పండి, విన్నాడా వినలేదా? విన్నాడు. దట్ ఈస్ అవర్ గాడ్. ఒక రాయి ముందు నిలవబడి, ఒక చెట్టు ముందు నిలవబడి దానికి కుంకుమ పోయి, లేకపోతే ఇంకొకటి పోయి, దానికి నువ్వు ఏదైనా చెయ్యి. ఓ కోడిని కోసి ఆ రక్తం అంతా దాని మీద పోయి, కోడి చాలకపోతే ఒక మేకను కొయ్యి, నువ్వు చెప్పిన మాట ఒక్కటి కూడా అది విందావు. ఎందుకంటే దాంట్లో ఏం లేదు? ప్రాణం లేదు. దాంట్లో ఏం లేదు? ప్రాణం లేదు, చలనం లేదు, ఉనికి లేదు. దానికి చెవులు లేవు, అవి మాట్లాడలేవు, అవి స్పందించలేవు. ఎంత అద్భుతకరుడు మన దేవుడు అండి! హౌ మచ్ గ్రేట్ హీ ఈజ్! ఎంత గొప్పవాడు ఆయన! చూడండి, గమనించండి. తన యందు భయభక్తులు కలిగిన వారి మొర్రను ఆయన ఆలకించి వారిని రక్షించును. యెహోవా తన్ను ప్రేమించు వారందరినీ కాపాడును. అయితే భక్తిహీనులందరినీ ఆయన నాశనం చేయును. నా నోరు యెహోవాను స్తోత్రము చేయును. శరీరులందరూ ఆయన పరిశుద్ధ నామమును నిత్యము సన్నుతించుదురు గాక. హల్లెలూయా. చూడండి, ఆమె చెంత చేరినటువంటి యేసుక్రీస్తు ఆమెను చూచి ఆమె చెంతకు చేరాడు. ఆయన దగ్గరకు వెళ్ళాడు. ఎంత అద్భుతమైనటువంటి ప్రార్థన! మన దేవుడు శ్రమల్లో, కష్టాల్లో మనకు దూరంగా ఉండేవాడు కాదు.
మనం బాధపడుతుంటే, మనం శ్రమ పడుతుంటే, మనం కష్టపడుతుంటే, మనం దుఃఖపడుతుంటే, నీ యావత్ బాధల్లో బాధ నొందినటువంటి వాడు ఆయన. అర్థమవుతుందండి? నీ యావత్ బాధల్లో కూడా బాధ కలిగి బాధను పొందినటువంటి వాడు యేసుక్రీస్తు. పేతురు ఇంటి వారి సమస్య తన సమస్యగా తీసుకున్నాడు ఆయన. హల్లెలూయా. చూడండి మిత్రులారా, నేను మరలా మీకు జ్ఞాపకం చేస్తా ఉంటున్నాను. ఆ గృహము ఆహ్వానించింది యేసుక్రీస్తుని. వారి హృదయాల్లో యేసుక్రీస్తున్నాడు, వారి గృహంలో యేసుక్రీస్తున్నాడు. వారి ప్రార్థనలు యేసుక్రీస్తుకే, వారి ప్రార్థనలు యేసుక్రీస్తు విన్నాడు. వారి సమస్యల్లో ఆయన తోడుగా ఉన్నాడు. వారి సమస్యల్లో వారికి తోడుగా ఉన్నాడు. నాట్ ఓన్లీ దట్ వన్, ఇంకేం జరిగిందంటే అక్కడ దగ్గరికి వచ్చి చెయ్యి పట్టి ఆమెను లేవనెత్తాను. లోక అంటాడు, ఆమె జ్వరమును గద్దించగా జ్వరము ఆమెను విడిచిపెట్టింది అని. ఏం చేశాడు ఆయన? జ్వరమును గద్దించాడు. లోకాసువార్త 4వ అధ్యాయం. అశ్విని ఎదుగుతుంది చక్కగా. వెరీ గుడ్. 4వ అధ్యాయంలో కనపడుతుంది అన్నమాట. ముప్పై 39వ వచనం. ఆయన ఆమె చెంత నిలవబడి జ్వరమును గద్దింపగానే అది ఆమెను విడిచెను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. వింటున్నారా? ఒకసారి దేవుని స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. చూడండి, ఆమె చెంత నిలబడ్డాడు. అది ఆయన తోడు. శ్రమలో ఆయన విడిచిపెట్టేవాడు కాదు, కష్టంలో ఆయన వదిలిపెట్టేవాడు కాదు. నువ్వు నిజంగా క్రీస్తును కలిగిన వ్యక్తివి అయితే ఇది నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి అంశం. నీకు శ్రమ వస్తే ఆయన చూసి ఆనందించడం, నీకు కష్టం వస్తే ఆ కష్టాన్ని చూసి ఆయన ఆనందపడడు. ఆయన నీకంటే ఎక్కువగా నీ కష్టాన్ని చూసి బహు దుఃఖపడేటువంటి వాడు. నీ యావత్ బాధల్లో బాధను ఉండేటువంటి గొప్ప సహాయకరుడైనటువంటి దేవుడు ఆయన. హల్లెలూయా. చూడండి, అక్కడ ఏమని చెప్పింది అంటే మిత్రులారా, జ్వరమును గద్దింపగా. సరే, దెయ్యం అంటే ఆత్మ, అది మాట్లాడద్ది, అది చూసద్ది, అది వింటది. ఈయన గద్దించగా వెళ్ళిపోయింది. మరి రోగం ఏమైనా ఆత్మకి ఏమైనా, ఈ రోగానికి ఏమైనా మనసుందా? చూడండి ఎంత అథారిటీ. దేవుని లేఖనం అది చెప్తాను, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు ఆయన. నా ప్రాణమా, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మర్చిపోవద్దు, దేన్ని కూడా మర్చిపోవద్దు. నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు ఆయన. ఈజ్ ద వన్ అండ్ ఓన్లీ పర్సన్. ఆయనకి అధికారం ఉంది. ఆయన గద్దిస్తే ఆ అధికారముతో ఆయన గద్దించినప్పుడు జ్వరము ఆమెను విడిచిపెట్టింది. దానికి కృతజ్ఞత కనపడుతుంది. ఆయన చేసిన మేలుకి, ఉపకారానికి కృతజ్ఞత కనబడుతుంది. ఆవిడ లేచి ఏం చేసిందంట? గనుక ఆమె వారికి ఉపచారము చెయ్యసాగాను. ఏం చేస్తుందంట? ఉపచారము చెయ్యసాగాను. ఉపచారం చేసింది. వెంటనే ఆమె లేచి, 4వ అధ్యాయం లోకాలో చెప్పాడు, వెంటనే ఆవిడ లేచి, తీవ్రమైనటువంటి జ్వరంతో బాధపడుతున్నటువంటి ఆవిడ లేచి ఏం చేస్తుందంట? ఉపచారము చేసింది. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఏం చేసింది? ఉపచారం చెయ్యాలి, మాటలు కాదు. చాలా మందిలో మాటలు ఉంటాయి, క్రియలు ఉంటల్లా. మాటలు చెప్పినంత ప్రేమ, మాటల్లో చూపించినంత ప్రేమ చాతల్లో లేవు. మాటల్లో చూపించినంత గొప్ప చేతి పనుల్లో చేసేటప్పుడు మాత్రం ఉండడం లేదు. గమనించవలసినటువంటి విషయం, మాటలు ఎవరికి కావాలి? క్రియలు కూడా కావాలి. మాటకు తగినట్టుగా పని. ఏం చెప్పావో అది చెయ్యాలి. హెబ్రీలకు రాసిన పత్రిక 6:10. నాతో పాటు చెప్పండి మాటలు మీరు కూడా. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకను
ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. మీరు మందులు కాక విశ్వాసం చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకొని వారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతివాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరు ఇదివరకు కనుబరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనుబరచవలనని అపేక్షించుచున్నాము. అర్థమైందా ఈ మాట? ఉపచారం చేసింది ఆవిడ, ఆతిథ్యం, దేవుణ్ణి స్తుతించడం. అది ఏంటది? దేవుణ్ణి స్తుతించడం, దేవుణ్ణి ఘనపరచటం, అది దేవుణ్ణి గౌరవించటం అవుతుంది. అది దేవుని ఏమవుతుంది? అది గౌరవించటం. స్తుతించడం అంటే ఏంటి? గౌరవించటం, ఘనపరచటం. ఉపచారము. వెంటనే లేచి ఉపచారం చేసి నీరసంగా ఉన్న కాసేపు పడుకుంటా పేతురు మంచిలి అనలా. లేకపోతే వచ్చిన వాళ్ళ కాళ్ళ దగ్గర కూర్చున్నా, అయ్యా 3 రోజుల నుంచి నిద్ర లేదయ్యా, ఈ ఒళ్ళు నొప్పులతో చచ్చిపోతున్నాను, బాధపడుతున్నానని మరలా తిరగబెట్టలా. అర్థమవుతుందా? వాళ్ళు ఎప్పుడు వెళ్తారో అన్నట్టుగా చెప్తాం మనం. మంచులు కూడా అడగరు వాళ్ళు పాపం. అవునా కదా? మంచులు కూడా అడగకుండానే రిటర్న్ వెళ్ళిపోతారు వాళ్ళు. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇక్కడ అంటాడు, ప్రభు అంటాడు, మీరు చేసిన పరిశుద్ధులకు మీరు చేసినటువంటి ఉపచారం చేయిచుండటం, ఇదంతా చూస్తున్నటువంటి దేవుడు మీరు చేసిన ఉపకారాన్ని మర్చిపోయేవాడు దేవుడు కాదు. మర్చిపోయేవాడు దేవుడు కాదు. ఆయన తగిన ప్రతిఫలం ఇచ్చేవాడు. దేవుడు అన్యాయస్తుడు కాదు. కాబట్టి ఈరోజు చేసిన మనం మంచికి మనం మనుషుల దగ్గర నుంచి ఏం ఆశించకూడదు. ఎవరికైనా మనం ఏదైనా ఒక ఉపకారం చేసామనుకోండి, మనుషుల దగ్గర నేను ఆడికి అంత చేస్తే కనీసం నాకు ఆడు మాట్లాడను కూడా మాట్లాడతలేదు. ఈరోజు నేను ఎంత చేశాను అనుకున్నావు? నేను మా ఇంటికి వస్తే మంచిలు ఇచ్చా, ఇవన్నీ చెప్పుకుంటాం. అవన్నీ మనకు అనవసరం. ఏమండి? మనం చేసింది మనమే చెప్పుకోవడం, దానికి మించినటువంటి దాన్ని ఏమని చెప్పాలి, దౌర్భాగ్యం ఇంకొకటి లేదు. దేవుణ్ణి బట్టి నువ్వు చూపించిన ప్రేమ, దేవునిని బట్టి నువ్వు చేసినటువంటి ఉపచారం, నువ్వు చేసినటువంటి పని ఆయన మర్చిపోడు, మనుషులు మర్చిపోతారు. నువ్వు చేసిన పని ఎవరు మర్చిపోతారు? మనుషులు మర్చిపోతారేమో, పర్వాలేదు, కానీ దేవుడు మాత్రం మర్చిపోయేవాడు కాదు. దేవునికి నువ్వు చూపించాల్సిన కృతజ్ఞత అదే. దేవునికి నువ్వు చూపించాల్సిన కృతజ్ఞత అది మిత్రులారా. కాబట్టి ఈరోజు చెప్పబడినటువంటి సందేశంలో పేతురు, ఆంద్రెయ వారి కుటుంబానికి క్రీస్తుని ఆహ్వానించటం, దానికంటే ముందు వారి గృహములో ప్రతి ఒక్కరూ యేసుక్రీస్తుని వారి హృదయంలోకి ఆహ్వానించుకున్నారు. వారి హృదయాల్లో ఉన్నటువంటి యేసుక్రీస్తు వారి ఇంటిలోనికి ఆహ్వానించారు. అయితే ఈరోజు నువ్వు యేసుక్రీస్తుని నీ హృదయంలో ఉన్నాడా? నీ హృదయంలోనికి క్రీస్తుని ఆహ్వానించావా? ఆయన అంటున్నాడు, తలుపు నొద్ద నిలవబడి నేను తట్టుచూ ఉన్నాను. మీలో ఎవరైనా తలుపు తెరిస్తే నేను వారింట్లోకి వచ్చి నేను వారితోనూ వారు నాతోనూ కలిసి భోజనం చేద్దాము అన్నాడు. ఈ ఆధిక్యతను గనక నువ్వు కోరుకుంటున్నట్లయితే హృదయంలోనికి క్రీస్తుని ఆహ్వానించు. తెరువు నీ హృదయాన్ని, యేసుక్రీస్తుని మనసులోకి ఆహ్వానించు, నీ కుటుంబంలోనికి ఆహ్వానించు. మీరు పనులకు వెళ్ళండి, మేము ప్రార్థనకి వెళ్తామని వాళ్ళని పనికి పంపించి మీరు ఇటు రమ్మాకండి, వాళ్ళని కూడా రమ్మని పిలవండి. ఆదివారం ఒక్క పూట మీరే క్యారేజ్ పెట్టి రెడీ చేసి మీరు అటుపోండి మేము ఇటుపోతాం అని అనకండి. దయచేసి గమనించండి, ఆలోచించండి ప్రియమిత్రులారా. యేసుక్రీస్తుని నువ్వు కలిగి ఉన్నావా? యేసుక్రీస్తుకి నీ సమస్యను యేసుక్రీస్తుకు దగ్గరకు తీసుకువెళుతున్నావా? లేకపోతే మనుషులతో
చెప్పుకొని ఏడుస్తూ బాధపడుతూ అలాగే ఉండిపోతున్నావు. అసలు మనుషులకు చెప్పాల్సిన అవసరత మీకెందుకు వస్తుందండి? చెప్పిన కారణం చదువు తంట మనకి, అవునా కదా? ఆడు ఇంకో చోట చెప్తాడు, ఇంకో చోట ఇట్లా అంట అట్లా అంట అదంట ఇదంట, అటు జరిగిందంటే ఇటు జరిగిందంటే ఆడు ఇంకో చోట చెప్తాడు. హేళన, అవహేళన, నవ్వడం. అంత పరిస్థితి ఎందుకు మనకి? సమస్య వచ్చినప్పుడు నువ్వేమైనా, లేకపోతే ఆందోళనకు, నిరాశకు, దిగ్భ్రాంతికి గురైపోతా ఉంటున్నావా? అవి కాదు. సమస్య వచ్చినప్పుడు రానే, ఏమైద్ది? నీకు అన్నయిద్దా? నీకేమీ కాదు. అది నీ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు వెంటనే పౌలు చెప్పినట్లుగా ఆయన ఎదుట మోకాళ్ళలోని ఆయనకి చెప్పు. ఏం చేయాలి? ఆయన ఎదుట మోకాళ్ళలోని మొట్టమొదట దిగ్భ్రాంతి కంటే ముందు, ఆశ్చర్యపడ్డం కంటే ముందు ఆయన దగ్గరకు నీ సమస్యను పట్టుకెళ్ళు, చెప్పు ఆయనకు. ఆయన తీర్చేది ఆయనే, ఆర్చేది ఆయనే, ఏది చెయ్యాలన్నా ఆయనే. మనుషులు ఎవ్వరూ ఏమి చేయలేరు, మనుషులు ఎవరు ఏమీ చేయలేరు. మరి ఆయన దగ్గరికి నువ్వు తీసుకెళ్తున్నావా? సమస్యలు చెప్పినప్పుడు అక్కడ కనబడుతుంది ఆ శ్రమలో దేవుడు వారికి తోడుగా ఉన్నాడు, ఆ బాధలో ఆయన వారికి తోడుగా ఉన్నాడు. ఆయన చెప్పినప్పుడు ఆమె దగ్గరికి వెళ్ళాడంట. ఆమెను చూసి, లూకా సువార్తలో చెప్పినట్టుగా ఆమెను చూసి ఆమె చెంత చేరి, చెంత నిలవబడి, అదే కదా రాసింది అక్కడ, ఆమె దగ్గర చెంత నిలవబడ్డాడు ఆయన. ఎంత ధైర్యం చెప్పాడండి. కాబట్టి నీ శ్రమలో నువ్వు ఎప్పుడు మర్చిపోకుండా ఉండవు, ఆయన తోడు నీకుంది, ఆయన తోడు నీకుందనేటువంటి సత్యాన్ని ఎప్పుడూ కూడా మర్చిపోకుండా ఉంటావు. ఆయన తోడుగా ఉన్నాడనేటువంటి ధైర్యం కలిగి నువ్వు ప్రార్థన చెయ్యి. ఆయన మేలు చేస్తాడు, కృతజ్ఞత చూపించు. ఆయన మేలు చేస్తాడు, అప్పుడు ఏం చేయాలి? కృతజ్ఞత చూపించు. ఈ టోటల్ మెసేజ్లో మనం నేర్చుకోవాల్సినటువంటి అంశం, ప్రియమైన దేవుని మిత్రులారా, 1 ఆయన్ని మనసులోకి చేర్చుకోవడం, 2 మనం ప్రార్థన చేయడం ఆయనకు, 3 ఆయన మీద విశ్వాసము ఉంచడము, 3 ఆయన మీద విశ్వాసం ఉంచటం, 4 కృతజ్ఞతను చూపించడం, కృతజ్ఞతను చూపించటం. ఇవి మనం చేయాల్సినటువంటి పనులు. మరొక మాట, ఆయన తోడు ఉందనేటువంటి సత్యాన్ని మనం మర్చిపోకుండా కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. దేవుని వాక్యాన్ని మనం విన్నాం, దేవుని మాటలు మనం విన్నాం. ఈరోజు ప్రభు నీతో చాలా స్పష్టంగా వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడాడు. పేతురు అత్త జ్వరంతో బాధపడింది. పేతురు అత్త జ్వరంతో బాధపడింది. ఆంద్రియ పేతురులు యేసుక్రీస్తుని నేరుగా మందిరం నుంచి వాళ్ళ ఇంటికి ఆహ్వానించారు. ఇంటికి వెళ్ళాడు యేసుక్రీస్తు. ఈరోజు క్రీస్తుని నువ్వు నిజంగా నా బిడ్డలు రక్షణ పొందాలి, నా కుటుంబం రక్షణ పొందాలి అనేది నీ ప్రార్థన అయితే, నీ కుటుంబానికి నువ్వెందుకు వాక్యం చెప్పట్లా? నీ కుటుంబ సభ్యులకు నువ్వెందుకు యేసుక్రీస్తుని గురించినటువంటి అంశం చెప్పట్లా?